గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు వ్యంగ్యం చేస్తూనే విషయాన్ని క్లియర్ కట్ గా చెప్తుంటారు కదా. చాలా వీడియోస్ అయితే వైరల్ అవుతా ఉంటాయి, చాలా ట్రెండింగ్ లో ఉండుంటాయి. దాంట్లో ఉప్మా వీడియో ఒకటి అన్నట్టు. సో 16 రకాల పదార్థాలు వేసి రైతు బజార్లో ఉన్న కూరగాయలన్నీ ఆ ఉప్మాలనే ఉంటాయి. అదేం ఉప్మా, అది ఉప్మా కాదు చెప్మా అంటారు కదా. ఇక నేను ఎప్పుడు కూడా ఆ చెప్మానే చేస్తుంటాను. అదేందో ప్లేన్ ఉప్మా ఎక్కువ తినబుద్ధి కాదు, నాకే కాదు దాక్షి కూడా తినడన్నట్టు. అందుకని చెప్పేసి ఇట్లా స్వీట్ కార్న్ కానీ క్యారెట్ ని కానీ ఇట్లా యాడ్ చేసుకుంటాము. రవ్వ ఎంత తీసుకుంటానో నేను వెజిటబుల్స్ కూడా అంతే యాడ్ చేసేసుకుంటాను. ఇది 2 రకాలుగా యూజ్ అవుతుంది అన్నట్టు. ఒకటి తినడానికి మంచిగా అనిపిస్తుంది, ఇంకోటి ఏంటంటే ఈ సూజీ ఇవన్నీ కూడా మైదా రిలేటెడే కదా, అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో అది బ్యాలెన్స్ చేయడానికి అని చెప్పేసి ఇట్లా వెజిటబుల్స్ అయితే యాడ్ చేసుకుంటా అన్నట్టు. గరికపాటి గారు అన్నట్టు ఇది ఉప్మా కాదు చెప్మానే అవుతుంది. అందుకని చెప్పేసి ఇక నేనైతే చెప్మా ప్రిపేర్ చేస్తున్నా అని చెప్తున్నా అన్నట్టు ఉప్మాలో వెజిటబుల్స్ వేసి చేసుకుంటారా ప్లెయిన్ గా చేసుకుంటారా చెప్పుర్రి. ఆయన ఉప్మా మాడ ఎవరికంటే ఇష్టమో చెప్పుర్రి. నేనైతే ఈ మాడు కోసమే ఉప్మాను మాడగొట్టుకుంటా.